హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో చిన్నపిల్లలు వేసుకునే పంజాబీ డ్రెస్సు ప్యాంటు చెప్పిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసి నేర్చుకోండి. ముందుగా ఒక పేపర్ తీసుకున్నాను. ఇది సగానికి సగం ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ చేసేసి దీన్ని సెంటర్కి కట్ చేస్తున్నాను. ఇది సగానికి సగం ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇది కూడా అదేవిధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పేపర్ పెట్టుకున్నాను. ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ముందుగా పైనుంచి కిందకి 1 ఇంచు తీసుకొని మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి కిందకి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది కింద కాళ్ళ దగ్గర మెజర్మెంటు, ఇది బ్రాడ్నెస్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 కూడా తీసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేస్తే 4 తీసుకుంటే 3.5 వస్తుంది. 5 తీసుకుంటే 4 వస్తుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ 5 నుంచి ఇక్కడ 10కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా షేప్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇది సింగిల్ పీసే వస్తుంది. పైనుంచి కిందకి బెల్ట్ లాగా రాదు. చిన్నపిల్లలకి పెట్టుకోవచ్చు, బెల్ట్ కూడా మన ఇష్టము. కాకపోతే నేను సింగిల్ పీస్లో చూపిస్తున్నాను మీకు ఈజీగా ఉండే విధంగా. ఇక్కడ నుంచి ఇప్పుడు మార్కింగ్ చేశారు కదా, 5 ఇంచ్ నుంచి పైకి కట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇది ఫుల్ మార్కింగ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఫుల్ మార్కింగ్ చేశాను. పైన కాలించి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలా. తర్వాత ముక్కాలించి లేకపోతే 1 ఇంచ్ అయినా కానీ ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. బెల్ట్కి పైన దారం వేసుకోవచ్చు, లేకపోతే ఎలాస్టిక్ వేసుకోవచ్చు, మన ఇష్టము. కింద బెల్ట్కి స్టిచ్చింగ్ ఈ విధంగా ఇది లోపలికి వెళ్తుంది. ఫోల్డింగ్ ఇగో ఇది పైన పెట్టి ఇది డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాను. 1.5 ఇంచెస్ డబుల్ ఫోల్డింగ్ మీద 1.5 ఇంచెస్ అంటే సింగిల్ మీద 3 ఇంచెస్ ఉంది. ఇది ఇట్లా పెట్టి స్టిచ్చింగ్ చేసేసి తర్వాత ఇది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి పూర్తిగా మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వస్తుంది, ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లోపల ఈ విధంగా కవర్ అవుతుంది, మనకి క్లియర్గా పీస్ ఏం కనపడదు. ఈ విధంగా వస్తుంది. రెండిటికి కట్ చేశాను. ఇది ఈ విధంగా 2 పట్టుకొని స్టిచ్చింగ్ చేసేసి 1/4 ఇంచుకి కానీ 1/2 ఇంచుకి కానీ మన ఇష్టము. ఇది ఫుల్ లోపలికి ఈ విధంగా ఫుల్ లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది పైన, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక స్టిచ్చింగ్, ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వస్తుంది. లోపలంతా కరెక్ట్గా మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. 2 అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఉల్టా పట్టుకొని ఇవి 2 ఫస్ట్ జాయిన్ చేసుకొని తర్వాత ఈ బెల్ట్ అనేది ఫస్ట్ 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసి బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేసి తర్వాత 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. మనం తర్వాత దాన్ని ఓపెన్ చేసి జాయింట్ అంతా కరెక్ట్గా బెల్ట్ అంతా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా వస్తుంది. ఈ 2 కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే 1/4 ఇంచ్ లోపలికి థ్రెడ్ వేసుకునేకి కానీ ఎలాస్టిక్ వేసుకునేదానికి కానీ 1/4 ఇంచ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఒక 2 ఇంచ్ కానీ 3 ఇంచ్ కానీ ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది 1 ఇంచ్ బెల్ట్కి, ఇది 10 ఇంచ్ తీసుకున్నాము పైనుంచి కిందకి. అంటే బెల్ట్ మార్క్ వదిలేసి బెల్ట్ 1 ఇంచ్ వదిలేసి 10 తీసుకున్నాను. ఇది లెంత్ ఫుల్ 22 ఇంచెస్ ఉంది. ఇది బ్రౌనెస్ 7, బ్రౌనెస్ 7 ఉంది కరెక్ట్గా. నేను 7 ఫుల్ తీసేసుకున్నాను. ఇది కింద 5 ఇంచెస్, ఇది బ్రౌనెస్, ఇది బెల్ట్ 1 ఇంచెస్ వస్తుంది. ఇది ఫుల్ లెంత్ 22 ఇంచెస్. ఇది బ్రౌనెస్ 7.
ఓకేనండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.